వేట్లపాలెం విస్ఫోటనానికి 300 కిలోల బాణసంచా నిల్వ చేయటమే కారణమని కాకినాడ ఎస్పీ బిందు మాధవి తెలిపారు. బాణసంచా నిర్వాహకులు అర్జున్ నానిని అరెస్ట్ చేశామని తెలిపారు. అర్జున్ కు లైసెన్స్ ఉందని, నానికి 500 కిలోల వరకు నిల్వ చేసుకునేలా LE5 లైసెన్స్ ఉందని స్పష్టం చేశారు. అయితే లైసెన్స్ గడువు త్వరలో ముగుస్తుందని, ఈ మేరకు ఎక్కువ నిల్వలు చేశారని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామని తెలిపారు. రాజమండ్రి పరిధిలో చాలా బాణసంచా కేంద్రాలను ఇప్పటికే మూసివేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సీరియస్ మెసేజ్ ఆర్ వార్నింగ్ ఏదైనా అనుకోండి. కాకినాడ డిస్ట్రిక్ట్ లో 20 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక 8 రా మెటీరియల్ సప్లయర్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 20 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్లనే 8 రా మెటీరియల్ యూనిట్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఫర్దర్ గా కూడా ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళు గనక ఏ రకమైన రెగ్యులారిటీ కానీ వాళ్ళకున్న కండిషన్స్ కానీ వైలేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళు కొద్దిగా గ్రీడ్తో ఎక్కువ క్వాంటిటీ తీసుకురావడం కానీ, శాస్త్రీయమైన పద్ధతులు పాటించకుండా మ్యానుఫ్యాక్చర్ చేయటం కానీ, లేదా అధిక మోతాదులో రా మెటీరియల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ ఏది పెట్టుకున్నా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వాళ్ళ డబ్బులు గ్రీడ్తో. ఇట్లాంటిది కనుక చేస్తే సహించబోము. ఆల్రెడీ అన్ని చోట్ల కూడా క్లోజ్ చేయడం జరిగింది. చాలా స్ట్రిక్ట్గా ఇవన్నీ లైసెన్స్ కండిషన్స్ వెరిఫై చేసి మేము ఓపెన్ చేయమంటేనే, అంతా కరెక్ట్గా ఉంటేనే ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత పద్ధతిగా నడుచుకోవాలి. ఎక్కడ ఈ గ్రీడ్తో లాస్ట్ మినిట్లో ఎక్కువ క్వాంటిటీ తెచ్చారు ఇట్లాంటివి పూర్తిగా వి విల్ నాట్ టాలరేట్.